ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వ. ప్రేక్షక మహాశైలందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంది, అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఏప్రిల్లో 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోకి వెళతాడు రవి. అలాగే కుజుడు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెల 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ ఏప్రిల్లో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని బట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, మనకి అద్భుతమైన ఫలితాలు రావడం కోసం మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసు. ఏప్రిల్ మాసంలో మాస ఫలితాల్లో ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం చూ, చే, చోళ అని కలిగిన వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం లీ, లు, లే, లో అనే అక్షరములుగా కలవారు, కృతికా నక్షత్రం 1వ పాదము ఆ, ఈ, ఉ, ఏ అనే అక్షరములుగా కలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మేషరాశి వారికి ఈ మాసం, ఈ ఏప్రిల్ మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పరంగా అభివృద్ధి చాలా బాగుంది. ఆర్థిక పరంగా కొంత పుంజుకుంటారు, మీ రుణాలన్నీ తీర్చుకోగలుగుతారు, కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఆర్థిక పరంగా మీరు అనుకున్నటువంటి కోరికలు, అంటే ఎప్పటి నుంచో మీకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆర్థిక పరంగా ఎదగడం వలన ఆ కోరికలన్నీ నెరవేర్చుకుంటానికి ఒక మంచి మార్గము, అవకాశం మీకు ఏర్పడతాయి ఈ మేషరాశి వారికి. అలాగే దీర్ఘకాలిక రోగాలు, అంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మంచి వైద్యుల సహాయ సహకారాలతోటి మందులు వాడి అనారోగ్యం నుంచి బయటపడతారు. అలాగే ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కోర్టు కేసులు వాయిదాల మీద వాయిదాలు పడి ఈ ఏప్రిల్ మాసంలో మీకు విజయాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు పెద్ద సమస్యలు వచ్చి ఆ సమస్యలను పరిష్కారం చేసుకొని బయటపడగలిగేటువంటి మార్గం మీకు దొరుకుతుంది. ఆ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఉద్యోగస్తులు అధికారుల యొక్క ఒత్తిడి వలన నలిగిపోతారు. ఆ పని చెయ్యాలా చేయకూడదా, పై అధికారులు వారి యొక్క ఆర్డర్ మనం పాటించాలా వద్దా, సతమతమైపోయేటువంటి స్థితి మీకు కలుగుతుంది.
గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ రావడం, ఇతర స్థలాలకు బదిలీ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ తిరగడానికి కానీ కాలేజీకి వెళ్ళడం కానీ కొత్త వాహనాలు కొనిపెట్టాలి అని మీ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. వారికి మంచి వాహనాలు కొనిపెడతారు. మీరు ఎలక్ట్రిక్ కార్లు అవి కొనుక్కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారంలో ఉన్నవారికి కొంత బాగుంటుంది. అంటే ధన ఆదాయం పెరుగుతుంది. కమిషన్స్ కోసం పనిచేసే వారికి మంచి కమిషన్లు వచ్చేటువంటి యోగం కూడా ఉంది. భూములు, గృహాలు ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఈ మాసంలో ఒకరికొకరు అర్థం చేసుకొని కలుసుకునేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు కూడా ఏర్పడతాయి. అన్యోన్యతమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రజా ఆదరణ, మంచి పదవుల్ని అధిరోహిస్తారు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెడతారు. టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి మంచి విజయ పరంపర కొనసాగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలను చేస్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. ఈ మాసంలో వాహనాలు నడిపేటప్పుడు మటుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయకండి. కారు బెల్ట్ లేకుండా ముందుకు వెళ్ళకండి. కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి, మీకు తెలియకుండానే అవి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా నడుచుకోండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు కూడా సరైన సమయానికి సరైన విధంగా మీకు లభించేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు రావడం, కొత్త కొత్త వ్యక్తులతో కలిసి పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపారాలని విస్తరింప చేసుకోగలుగుతారు. అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం ఉంది. వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా మీకు అనుకోని విధంగా తప్పిపోయినటువంటి సంబంధాలన్నీ కూడా మీకు మరలా వెనక్కి వచ్చి మీకు సెట్ అయ్యేటువంటి సూచనలు. అంటే మీరు అనుకున్నటువంటి భర్త దొరకడం కానీ అనుకున్నటువంటి భార్య లభించడం కానీ జరుగుతుంది ఈ మాసంలో ఈ మేషరాశి వారికి. ఇంకా ఈ మేషరాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. అలాగే దుర్గమ్మ తల్లిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోండి. పేదలకి అన్నదానం చేయండి. ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఇంకా ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్, షుగర్కి కానీ రకరకాల వాటికి సంబంధించినటువంటి ఆయుర్వేదం సంబంధించినటువంటి ఆయిల్స్, మెడిసిన్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనకు బాగా పనిచేస్తాయి. ఈ కింది నెంబర్స్కి నన్ను సంప్రదించండి. సులువైన మార్గంలో అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు పొందగలిగేటట్టుగా నేను చెప్పగలుగుతాను. అలాగే మీ వ్యక్తిగత జాతకాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి. గ్రహస్థితి ఎలా ఉంది, వాటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా నేను చెప్పగలుగుతాను. సర్వే జనా సుఖినో భవంతు.